లాస్ట్‌లో ట్విస్ట్ ఉంటది. మనం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ ట్విస్ట్ అయితే చూడొచ్చు. సూపరుంటది. నేను ఎక్స్పెక్ట్ చేశా ట్విస్ట్. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం భయ్య. సినిమాకి వెళ్తున్నాం కానిస్టేబుల్కి. వెళ్ళేటప్పుడు బత్తాయి జ్యూస్ తాగుదామని ఆగాము. సినిమా ఒక 20 నిమిషాలు లేట్గా పడింది. కొలాబ్ రివ్యూ చేద్దామని కమెంట్స్ పెట్టమన్న యూట్యూబ్లో ఎవరూ పెట్టలేదు. అందుకని నేను మా ఫ్రెండే వచ్చాం సినిమాకి. వీడి పేరు కార్తిక్. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఎలా అనిపించిందిరా సినిమా నీకు? స్టార్టింగ్ 15 నిమిషాలు లాగ్ అనిపించింది. స్టార్టింగే 20 నిమిషాల దాకా సినిమా అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మన ఏ మూవీ రివ్యూ చెప్పవా? అంతకి కానిస్టేబులే. చెప్పవా చెప్పలేదా? thumbnail పెడతాలే కానీ నేను. ఓకే. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అయింది కదా! కొంచెం లాగ్ అనిపించింది. దీనికంటే ఓటీటీలోనే వరుణ్ సందేశ్ ఇదివరకు ఒకలాగా ఉండేవాడు. ఇదివరకు 'బంగారు లోకం' అంటే ఒక ఊపు ఊపాడు. అలాంటివి మంచి కంటెంట్, స్క్రిప్ట్‌లు మంచిగా సెలెక్ట్ చేస్తే బాగానే హిట్ అవుతది. స్టోరీ సెలక్షన్ బాగాలేదు. బాలేదు. అంతే. ఇలాంటిది ఓటీటీలో అయితే ఇంకా బెటర్ అనిపిస్తది. ఇప్పుడు ఇదివరకు మొన్న ఓటీటీలో కూడా రావాల్సిన సినిమా కాదు ఇది. సీరియల్లా రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడే సినిమా అయిపోయింది. ఎలా అనిపించింది నీకు? ఓకే. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ట్విస్ట్ ఉంది బ్రో. నిజంగా. కొంచెం ట్విస్ట్ ఉంది. కొంచెం సీరియల్ టైపే ఉంది గానీ ట్విస్ట్ ఉంది. కొంచెం చూడొచ్చు ఓటీటీలో వచ్చిన సినిమా అయితే. కానీ థియేటర్‌లో అంత బడ్జెట్ డిస్ట్రిబ్యూటర్ వస్తాయో రావో మనం చెప్పలేం గానీ ఓకే. గుడ్. నాకైతే ఫుల్గా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందు ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ బాగుంది. బీజిఎం కూడా బాగుంది. అంతే. ఇంకా పెద్ద ఏం అనిపించలే సినిమా. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వచ్చావే సినిమాకి. వచ్చాక అనుకున్నట్టే సినిమాలో ఎక్స్పెక్ట్ చేసే అంత ఏం లేదు. లాస్ట్‌లో ట్విస్ట్ ఉంటది. మనం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ ట్విస్ట్ అయితే చూడొచ్చు. సూపరుంటది. నేను ఎక్స్పెక్ట్ చేసా ట్విస్ట్. ముసలోడు యాక్టింగ్ ఏది మామూలుగా కాదు. తీశాడు. ముసలోడే గానీ గట్టోడే బ్రో. కానీ సినిమాలో ముసలోడు క్యారెక్టర్ గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతది. స్పాయిలర్స్ చెప్పకూడదురా అలాగా. సారీ. నిజంగా